రామాపురంలో సుబ్బయ్య వెంకయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు. అంతేకాక వీరి ఇద్దరివి బీద కుటుంబాలు. అంతంత మాత్రపు సంపాదనలే ఇద్దరివి. ఈమె సుబ్బయ్య భార్య కమల. ఈమె చూడడానికి చాలా మంచిది, కానీ లోపల నుంచి ఈమె గయ్యాలి. సుబ్బయ్య ఇంటికి ఎప్పుడు చూసినా చుట్టాలు వచ్చేవారు. అందువల్ల సుబ్బయ్యకు వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేస్తూ ఉండేవాడు. అప్పులు తీర్చడం కోసం మరింత కష్టపడేవారు. సంపాదన సరిపోక ఊరి చివరి ఇంట్లోకి కాపురం పెట్టాడు సుబ్బయ్య. వెంకయ్య సుబ్బయ్యతో ఇలా అంటాడు, చూడ్రా సుబ్బయ్య, మొహమాటం విడిచిపెట్టు, చుట్టాలని తగ్గించుకో, ఖర్చులు తగ్గతాయిరా. కానీ నీకు నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నా మాట వినవురా. నేను చెబితే నువ్వు పట్టించుకో. ఒక్కసారి ఆలోచించురా సుబ్బయ్య. వెంకయ్య మాటలు పట్టించుకోకుండా సుబ్బయ్య ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెంకయ్య సుబ్బయ్య ఇంటికి వెళ్ళి సుబ్బయ్య భార్యతో ఇలా చెప్తాడు, చూడమ్మా లక్ష్మి, బంధువులు రావడం వల్ల వాళ్ళు రావడం, తినవడం, పోవడం వల్ల ఖర్చులు పెరగతాయి. ఇకపోతే ఇంట్లో నువ్వు వాళ్ళ కోసం వంటలు వండాలి, చాకరీ చెయ్యాలి. ఇదంతా అవసరమా తల్లి? ఈ సంగతులు నేను సుబ్బయ్యకు చెప్పాను, నా మాటలు వినటం లేదు. నువ్వైనా సుబ్బయ్యకు నచ్చ చెప్పు తల్లి. ఆ మాటలు విన్న లక్ష్మి వెంకయ్యతో ఇలా చెబుతుంది, అన్నయ్య గారు, నేను ఏం చెయ్యను అన్నగారు. ఆయనకి బంధువులంటే ప్రేమ, అభిమానం ఎక్కువగా. రావద్దు అనలేడు. ఆయనకి మహువాటం కూడా ఎక్కువగా అన్నగారు. పెళ్ళైన కొత్తలో నేను చాలా సార్లు చెప్పాను, కానీ అన్నయ్య గారు నా మాటలు కూడా పట్టించుకోరు. ఆయనకు బంధు ప్రీతి ఎక్కువగా. ఆ విధంగా చెప్తుంది లక్ష్మి వెంకయ్యతో. ఒకరోజు వెంకయ్య సుబ్బయ్య అవసరమైన పని మీద పొరుగురుకు వెళ్ళాలని అనుకుంటారు ఇద్దరు. వెంకయ్యతో సుబ్బయ్య ఇలా అంటాడు, నేను వస్తాను, మన ఇద్దరం కలిసి అలాగే వెళ్తాములే అన్నాడు. బాగా తెల్లారింది. ఎంతసేపైనా సుబ్బయ్య రాకపోవడంతో వెంకయ్య బయలుదేరి సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో సుబ్బయ్య భార్య లక్ష్మి అరుపులు తారాస్థాయిలో వినిపిస్తూ ఉంది. అత్తగారి మీద విపరీతంగా అరుస్తూ ఉంది. సుబ్బయ్య నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆమె వినిపించుకోవడం లేదు. వెంకయ్య వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకుంటాడు, కానీ ఆ పని అత్యవసరం వెంకయ్య మనసులో అనుకున్నాడు. అయినా లక్ష్మి చాలా అరుస్తూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు శాంతిమూర్తిలా కనిపించేది, ఇప్పుడు ఈమె మాట్లాడే విధానం నాకే చాలా బాధగా ఉంది. ఇక సుబ్బయ్య తల్లి ఎలా భరిస్తుందో పాపం. వెంకయ్య ఆ విధంగా అనుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. సుబ్బయ్య కూడా
భార్య పోరు పడలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. అలా నడుచుకుంటూ వెంకయ్య దగ్గరికి వెళ్తాడు. వెంకయ్య సుబ్బయ్యతో ఇలా అంటాడు. వరే సుబ్బయ్య, నిన్న మీ ఇంటికి వచ్చానురా. లోనకు వస్తామనేసి అనుకుంటానే ఉన్నాను. నీ భార్య, నా చెల్లెలు ఆ విధంగా అరుస్తూ ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నా చెల్లెలు ఆ విధంగా ఎందుకురా అరుస్తూ ఉంది? నువ్వేం చేసావురా? నీకు తెలియని రహస్యం ఒకటి ఉంది. లక్ష్మి చాలా మంచిది. అత్తామామలను భర్తను చాలా బాగా చూసుకుంటుందని మా అమ్మా నాన్న పైసా కట్నం తీసుకోకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. లక్ష్మి మా ఇంటికి వచ్చిన వారానికే తన నిజస్వరూపం మాకు తెలిసింది. ఏమిటంటే లక్ష్మి పెద్ద గయ్యాలి. మా అమ్మ చేత ఇంటి పనులన్నీ చేయించేది. టయానికి సరిగ్గా మా అమ్మకు తిండి పెట్టేది కాదు. నన్ను అస్సలు లెక్క చేసేదే కాదు. ఎక్కువగా నేను మాట్లాడితే విడాకులు ఇస్తానంటుంది. కాబట్టి మా అమ్మ నేను ఇద్దరం సర్దుకుపోతున్నాం. లక్ష్మికి ఒక బలహీనత ఉంది. అందరూ తనని మంచిది, సహనము, ఓర్పు గలది, భర్తను బాగా చూసుకుంటుంది అలా అనుకోవాలని ఆమె కోరిక. ఇంట్లో ఎవరైనా చుట్టాలు ఉంటే అమ్మను ప్రేమగా చూసుకుంటుంది, నన్ను గౌరవిస్తుంది. అందుకే నేను ఎప్పుడు చుట్టాలు అతిథులు ఇంట్లో ఉండేలా చేస్తాను. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదరా, చుట్టాలను తగ్గించుకో, ఖర్చులు తగ్గతాయి అంటావు కదా. ఇది సంగతిరా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం చాలా కష్టపడి వీడియో తయారు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.